శ్రీశైల క్షేత్రానికి ఉత్తర ద్వార క్షేత్రంగా విరాజిల్లుతున్న దివ్యమైన క్షేత్రం. పార్వతీమాత స్వయంగా తపస్సు చేసిన అరణ్య ప్రాంతం. పాపాలను తొలగించే పాపనాశిని, నిరంతరం ఊరే జలగుండం. ఈ క్షేత్రం నుండి శ్రీశైలానికి సొరంగ మార్గమా? నిరంతరం పారే జలపాతాల మధ్యలో శివయ్య దర్శనం ఒక అద్భుతం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారీ. మేము హైదరాబాద్ నుంచి శ్రీశైలం ట్రిప్కి అయితే వెళ్తున్నామండి. అందులో మేము 5 ప్లేస్లు అయితే మేము మీకు మా వీడియోల ద్వారా చూపించడం జరిగింది. అందులో మొదటి దేవాలయమే మహేశ్వరంలో ఉన్న శ్రీ శివగంగ రాజరాజేశ్వర స్వామి దేవాలయం. 2వ శ్రీశైలంగా పిలవడం జరుగుతుంది. ఈ మహేశ్వరంలోనే అక్కన్న సరాయి, దీన్నే గడికోట అని కూడా అంటారు. ఈ గడికోటను కూడా మా వీడియో ద్వారా మేము మీకు అందించామండి. ఇప్పుడు నెక్స్ట్ 3వ దేవాలయమైన కర్తల్లో ఉన్న మహేశ్వరం మహాపిరమిడ్ అండి. దీన్నే కైలాసపురి అని కూడా అంటారు. ఈ మహేశ్వరం మహాపిరమిడ్ యొక్క వీడియోని కూడా మేము మీకు అందించాము. మేము నెక్స్ట్ కర్తల్ తర్వాత మైసిగండి మైసమ్మ తల్లి దేవాలయాన్ని కూడా మేము మీకు చూపించడం జరిగిందండి. నెక్స్ట్ 5వ దేవాలయమైన మైసిగండి నుంచి వెల్దండలో ఉన్న గుండాల అంబ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి అయితే వెళ్ళామండి. శ్రీరాముడు స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం, ఎంతో అద్భుతమైన శివాలయం అండి. ఈ ఆలయం యొక్క వీడియో కూడా మేము మీకు మా ఛానల్లో అప్లోడ్ చేశాము, తప్పకుండా చూడండి. ఇప్పుడైతే మేము శ్రీశైలం వెళ్ళే దారిలో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో ఇప్పుడు 6వ దేవాలయానికి అయితే వెళ్తున్నామండి. అదే ఉమామహేశ్వర స్వామి దేవాలయం. దిండి మీదుగా ఈ ఉమామహేశ్వర స్వామి దేవాలయానికి అయితే వెళ్తున్నామండి. శ్రీశైలం యొక్క ఉత్తర ద్వార దేవాలయం అని కూడా అంటారు ఈ ఉమామహేశ్వర స్వామి దేవాలయం. స్వయంగా పార్వతీమాత తపస్సు చేసిన పుణ్య ప్రదేశం, పుణ్యక్షేత్రం ఈ ఉమామహేశ్వర క్షేత్రం. అంతేకాకుండా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉంటాయండి ఈ ఉమామహేశ్వర స్వామి క్షేత్రంలో. ఉమామహేశ్వర క్షేత్రం నుంచి శ్రీశైలం వరకు ఒక సొరంగ మార్గాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. పాపనాశనం అంటే మన పాపాలను తొలగించే పాపనాశనం గుండం ఇక్కడ ఉంటుందండి. నిరంతరం ఊరే ఈ జలగుండం చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా నిరంతరం పారే అందమైన సెలయేర్లు మనం ఇక్కడ చూడవచ్చు. అందమైన లొకేషన్లతో చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఉమామహేశ్వర క్షేత్రం. మనం ఇప్పుడు ఈ ఉమామహేశ్వర క్షేత్రానికి అయితే వెళ్తున్నామండి. ఇంత అద్భుతమైన, ఎంతో ఆసక్తికరమైన విషయాలు, ప్రత్యేకతలు ఉన్న ఈ ఉమామహేశ్వర క్షేత్రాన్ని మాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. పదండి మనం ఈ క్షేత్రానికి అయితే వెళ్దాం. మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ORR ఎగ్జిట్ నెంబర్ 14 దిగితే డైరెక్ట్ శ్రీశైలం వెళ్తామండి. శ్రీశైలం వెళ్ళే దారిలోనే ఉంటుంది ఉమామహేశ్వర క్షేత్రం. మనం ఆ క్షేత్రానికి వెళ్ళాలంటే ఈ దిండి రిజర్వాయర్ని అయితే దాటవలసి ఉంటుందండి. ఇదేనండి దిండి రిజర్వాయర్. కృష్ణా నదికి దిండి అనేది ఉపనది. ఈ నది పైన రిజర్వాయర్ని కట్టడం జరిగింది. ఇది నల్గొండ జిల్లాలో ఉంటుంది. ఈ రిజర్వాయర్ కెపాసిటీ 59 మిలియన్ క్యూబిక్ మీటర్లు ఉంటుందండి. చాలా అందంగా ఉంటుంది. ఇదొక వ్యూ పాయింట్గా చెప్పవచ్చండి. శ్రీశైలం వెళ్ళేవారు తప్పకుండా ఇక్కడ ఆగి ఈ వాతావరణాన్ని ఆస్వాదించడం జరుగుతుంది. మేము ఉమామహేశ్వరానికి లేట్ అవుతుందని ఫాస్ట్గా వెళ్ళిపోయామండి. ఈ డిండి రిజర్వాయర్ పక్కన చేపలు కూడా అమ్ముతారండి. తీసుకునే వాళ్ళు ఇక్కడ కొంతమంది తీసుకుంటూ ఉంటారు. శ్రీశైలం ఉత్తర ద్వార దేవాలయం అంటారు ఈ ఉమామహేశ్వర క్షేత్రం. మరి ఈ దేవాలయానికి ఎలా రావాలి? శ్రీశైలానికి వెళ్ళే ఘాట్ రోడ్డు ఎక్కక ముందుకే మనకు కుడివైపు శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానానికి బోర్డు అయితే కనిపిస్తుందండి. ఇలా అచ్చంపేట రోడ్డుకైతే వెళ్తూ ఉంటాము. ఈ అచ్చంపేట రోడ్డు గుండా వెళ్తుంటే మనకు రంగాపూర్ విలేజ్ అయితే వస్తుంది. ఈ రంగాపూర్ విలేజ్లో మనకు ఒక కమాన్ కనిపిస్తుంది. అదే శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి స్వాగత తోరణము. ఈ స్వాగత తోరణం గుండా 3 కిలోమీటర్లు లోపలికి వెళ్తే మనం ఉమామహేశ్వర స్వామి క్షేత్రానికైతే వెళ్ళొచ్చు. మనం కార్లో కనుక వెళ్ళినట్లయితే పార్కింగ్ ఛార్జ్ 60 రూపాయలు వసూలు చేస్తున్నారండి. మనమైతే ఉమామహేశ్వర క్షేత్రానికైతే వచ్చామండి. ఆ శివయ్యని దర్శనం చేసుకోవాలంటే కొండపైకి వెళ్ళాల్సిందే. కానీ మన కార్లు అయితే పైకి వెళ్ళవండి. దేవస్థానం వారు బస్సులు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బస్ టికెట్ ఒక్కరికి 50 రూపాయలు అనేవి ఛార్జ్ చేస్తున్నారండి. మనం ఆ బస్ ఎక్కి స్వామివారి దగ్గరికి అయితే వెళ్దాం పదండి.
ఈ బస్సులో ప్రయాణం అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ అటవీ యొక్క అందాలని చూడవచ్చు. ఈ నల్లమల ఫారెస్ట్ ఇక్కడ నుండే ప్రారంభం అవుతుందంట. చాలా అద్భుతంగా అనిపించింది ఈ బస్సులో వెళ్ళడం. ఇంతకుముందు వెహికల్స్ పైకి వెళ్ళేవి, కానీ ఇప్పుడు ఓన్లీ బస్సెస్ మాత్రమే వెళ్తున్నాయండి. ఈ గుట్టపైకి వెళ్ళడానికి మనం ఘాట్ రోడ్లో వెళ్ళాల్సి ఉంటుందండి. ఈ మలుపులు తిరుగుతుంటే ఆ అడవి యొక్క అందాలు చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన అద్భుతమైన క్షేత్రం ఈ ఉమామహేశ్వర క్షేత్రం. చూడండి, మనం కిటికీలో నుంచి చూస్తే ఈ అడవి యొక్క అందాలు అలాగే కొండలని చాలా అద్భుతంగా చూడవచ్చండి. ఇంకొకటి ప్రత్యేకమైన విషయం చెప్పాలంటే ఈ ఉమామహేశ్వర క్షేత్రం కొండ మధ్యలో ఉంటుందండి. చూద్దాం పదండి ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ ఆలయం. మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. మా వీడియోకి అయితే ఒక్క లైక్ అయితే చేయండి. స్వయంగా పార్వతీమాత శివుడి కోసం తపస్సు చేసిన అరణ్య ప్రాంతం. చాలా అద్భుతమైన లొకేషన్ అండి. కొండల మధ్యలో నిరంతరం జారే జలపాతాల మధ్యలో శివయ్య దర్శనం ఒక అద్భుతం అనే చెప్పాలండి. శ్రీశైలం వెళ్ళే ప్రతి ఒక్కరూ దర్శించాల్సిన దివ్యమైన క్షేత్రం ఈ ఉమామహేశ్వర క్షేత్రం. శివక్షేత్రాలలో ప్రముఖమైనదిగా శ్రీశైల క్షేత్రానికి ఉత్తర ద్వార క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు ఉమామహేశ్వర స్వామివార్లు ఉమాదేవి అమ్మవారితో కొలువై ఉన్నారు. ఎంతో సుందరమైన నల్లమల అడవిలో ఎత్తైన కొండలు మధ్యలో కొలువైన ఈ దివ్య క్షేత్రం. ఈ క్షేత్రానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉందండి. ఎంతో మానసిక ప్రశాంతతని ఇస్తుంది ఈ క్షేత్రం. స్వామివారిని దర్శించే ముందు మనకు ఇక్కడ ఆలయం నుంచి 200 మీటర్ల దూరంలో మనకు పాపనాశిని ఉంటుందండి. మన పాపాలను తొలగించే పాపనాశిని. మనం ఇప్పుడు ఆ పాపనాశిని దగ్గరికి అయితే వెళ్దాం పదండి. మాకైతే ఈ ఉమామహేశ్వర క్షేత్రానికి రావడం, శివయ్యని దర్శనం చేసుకోవడం ఎంతో అద్భుతంగా అనిపించింది. చూడండి, పైన ఆ కొండ చూస్తుంటే మన మీద పడుతుందా అన్నట్టు అనిపిస్తుందండి. ఎల్లప్పుడూ నీడగానే ఉంటుందంట, చల్లగా ఉంటుంది ఈ దేవాలయం ప్రాంగణం మొత్తము కూడా. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళు తప్పకుండా ఈ ఉమామహేశ్వర క్షేత్రాన్ని సందర్శించండి. చాలా బాగుంటుంది. విశాలమైన కొండలతో పచ్చటి చెట్లతో ఎంతో అందంగా ఉంటుందండి. చూడండి, మనం కింద ఆ గుడి కనిపిస్తుంది కదా, మనం అక్కడి నుంచి పైకైతే వచ్చామండి. ఈ అద్భుతమైన క్షేత్రంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయండి. ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ ఉమామహేశ్వర క్షేత్రం నుంచి సొరంగ మార్గం కూడా ఉందంట శ్రీశైలం వరకు. అప్పటి కాలంలో మునులు ఇక్కడ తపస్సు చేసుకునేవారంట. అది కూడా చూద్దామండి. ఇప్పుడైతే మనం పాపనాశన గుండంకైతే వెళ్ళాము. అది చేరుకోవడానికి మనం కొంచెం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలండి. చూడండి, ఇదేనండి పాపనాశని గుండము. నిరంతరం నీటి ఊట వస్తూనే ఉంటుంది ఈ గుండంలోకి. ఎన్ని నీళ్లు తీసినా కూడా మళ్ళీ ఈ గుండం నిండుతూనే ఉంటుంది. ఈ పాపనాశినిలోని పవిత్ర జలాన్ని స్పృశిస్తే చాలు అనేక సమస్యలు తొలగిపోయి సుఖ సంతోషాలు సొంతమవుతాయని భక్తులు చెబుతూ ఉంటారు. ఈ గుండం పక్కనే మనకు శివలింగం ఉంటుంది. ఆ నీరు తీసుకొని ఆ శివలింగానికి అభిషేకం చేయాలి. ఈ గుండంలోని నీరు కేవలం శిరస్సు పైన చల్లుకోవాలంట, స్నానం చేయకూడదని ఇక్కడ చెబుతూ ఉన్నారండి. ఆ నీరు కొండ పైనుంచి ఎక్కడి నుండి వస్తుందో కూడా ఎవరికీ తెలియదండి. నిరంతరం నీటి ఊటతో ఈ జలం ఎప్పటికీ ఊరుతూనే ఉంటుందంట. చాలా అద్భుతంగా అనిపించింది ఈ జలగుండం.
ఈ పాపనాశిని గుండం చూసిన తర్వాత కొంచెం ముందుకు వస్తే మనకు నాగదేవత ప్రతిమలు కనిపిస్తాయండి. ఎవరికైనా కాలసర్ప దోషాలున్నా, సంతానలేమితో బాధపడుతున్నా కూడా ఇక్కడికి వచ్చి పూజలు జరిపిస్తే వారికి తప్పకుండా మంచి జరుగుతుందని చెబుతూ ఉంటారు. చూడండి, నిరంతరం పారే సెలయేర్లు ఎంత అద్భుతంగా అనిపిస్తుందో. ఆ నీరు ఎక్కడి నుండి వస్తుందో అసలు ఎవ్వరికీ తెలియదండి. అన్ని కాలాలలో ఈ నీరు నిరంతరం ఊరుతూనే జారుతూనే ఉంటుందంట. చాలా అద్భుతంగా అనిపించింది ఈ జలపాతాలు. ఇక్కడ పక్కనే మనకు యోగలింగం ఉందండి. ఆ శివయ్యని దర్శనం చేసుకుందాం పదండి. మనం ఉమామహేశ్వర క్షేత్రం నుంచి శ్రీశైలానికి సొరంగ మార్గం ఉంది అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం ఆ సొరంగ మార్గాన్ని చూద్దాం రండి. ఇదేనండి ఈ సొరంగ మార్గం. ఈ మార్గం గుండా అప్పటి కాలంలో మునులు, ఋషులు శ్రీశైలానికి వెళ్ళేవారంట. మనం ఇప్పుడు ఇక్కడ చూడవచ్చండి. ఈ క్షేత్రంలో ఒక రాయి పైన ఒక రాయి ఉంచినట్లయితే వారి యొక్క సొంత ఇంటి కళ నెరవేరుతుందని భక్తులు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. చూడండి, లోపల అన్నీ కూడా భక్తులు ఒకదాని మీద ఒకటి పేర్చడం జరిగిందండి. మనం ఇప్పుడు ఉమామహేశ్వర స్వామిని దర్శనం చేసుకుందామండి. త్రేతాయుగంలో రాముడు బ్రహ్మహత్య పాతకాన్ని పరిహారార్థం చేసుకోవడానికి ఈ క్షేత్రాన్ని సందర్శించి శ్రీశైలానికి వెళ్ళినట్లుగా స్కంద పురాణంలో కూడా ఉంది అని చెబుతూ ఉంటారు. 1232లో కాకతీయులు ఈ ఉమామహేశ్వర స్వామి వారి ఆలయాన్ని నిర్మించారండి. ఆలయం లోపల మమ్మల్ని వీడియో తీసుకొనివ్వలేదండి. మేము కేవలం బయట నుండి మాత్రమే తీసాము. ఇక ప్రధాన ఆలయంలో ఎడమవైపు మనకు ముందుగా సిద్ధి వినాయక స్వామివారు దర్శనమిస్తారండి. ఇక్కడ కొలువైన వినాయక స్వామి ఆలయానికి వచ్చే భక్తులను ఎలాంటి విఘ్నాలు లేకుండా కాపాడుతాడని నమ్ముతూ ఉంటారు. గణనాథుని నమస్కరించి ముందుకు వెళ్తే మనకు శివయ్య దర్శనం జరుగుతుంది. గర్భాలయంలో ఉమాదేవి మాతను దర్శనం చేసుకుంటామండి. పక్కకే మనకు మహిషాసుర మర్దిని అమ్మవారు దర్శనం చేసుకుంటాము. కానీ మనకు అయ్యప్ప స్వామిని దర్శించవచ్చు. 18 మెట్లతో స్వామి వారి దర్శనం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇంకొక ప్రత్యేకమైన విషయం చెప్పాలంటే ఈ ఉమామహేశ్వర స్వామి క్షేత్రంలో నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుందండి. వచ్చిన ప్రతి భక్తుడు భోజనం చేసేలా ఇక్కడ సదుపాయాన్ని కల్పించారండి. చాలా అద్భుతంగా అనిపించింది. మేమైతే భోజనం అయితే చేశామండి. వంటకాలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ ఆలయానికి పైకి రావడానికి బస్సు సౌకర్యంతో పాటు మెట్లు కూడా ఉన్నాయండి. కింది నుంచి 600 మెట్లు అయితే ఉన్నాయి. భక్తులు ఎవరైనా మెట్లు ఎక్కి కూడా ఈ స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. కొండ అంచుల్లో ఉన్న ఈ ఉమామహేశ్వర స్వామివారి ఆలయం చాలా అద్భుతంగా ఉంది కదా. మనమైతే కిందికి మళ్ళీ వెళ్ళడానికి బస్లోనైతే వెళ్ళాల్సి ఉంటుందండి. ఆ ఉమామహేశ్వర స్వామివారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.